ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమలాపురంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కలిపి 25 ఏళ్లు ప్రజా జీవితంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పరిపాలన సాగించిన నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి సమర్థవంతమైన పాలన అందించారని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు దేశ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని అన్నారు. మోదీ పాలనకు గుర్తుగా అమలాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాధారణంగా మన రాష్ట్రంలో మహిళా సంఘాలు బాగా అభివృద్ధి చెందిన అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో అకౌంట్స్ పేదవాళ్ళకి లేవు. దాన్ని గుర్తించి ఆయన 14లోనే జన్ధన్ అకౌంట్ ను ఓపెన్ చేశారు. జీరో అకౌంట్స్ ని ఓపెన్ చేశారు. సాధారణంగా 55,000 కోట్లు పైగా ఈ ఖాతాలు ప్రారంభమైనవి. ప్రత్యక్ష నగదు బదిలీ అనే మార్గాన్ని సుగమనం చేసిన ఈ అకౌంట్స్, అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఈ అకౌంట్స్ ఏర్పాటు చేయడం మూలంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశం అయినా ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. 10 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ ని ఉచితంగా ఇచ్చారు ఆయన వచ్చిన తర్వాత మహిళలకి, అంటే పొగ రహిత. ఇవన్నీ ఎక్కువగా మనకు వాజ్పేయి గారు ఉన్నప్పుడే దీపం దాని మీద ఎక్కువగా మనకు గ్యాస్ వచ్చింది. అయితే యూపీ, బీహార్ లో లేని పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాలకి, మనకు కూడా ఇప్పటి వరకు ఉచితంగా గ్యాస్ ఇచ్చేటువంటి పథకం ఉంది. అలానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనం చంద్రబాబు నాయుడు గారు 14లో వస్తే 10 లక్షలు ఇళ్ళు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డికి స్థలాలు కొంటే 22 లక్షలు ఇళ్ళు ఇచ్చాం. అంటే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి పక్కా గృహాలని శాశ్వతంగా నిర్మించే పథకం, దాన్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అమలుపరచడంలో గత ప్రభుత్వం కొంత వైఫల్యం చెందింది. స్థలాలు దూరంగా కొనేశారు. ఆ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. లేకపోతే ఇంకా ఎక్కువ ఇల్లు ఇవ్వడానికి కూడా ఆనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉండి 1,50,000 రిలీజ్ చేయడం జరిగింది.